నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. ఖచ్చితంగా మారాల్సిందే ఎప్పుడో ఒకసారి, కానీ ఇంకా తప్పదు, అత్యవసరం అన్నదానికంటే కూడా ముందుగా మనకు తెలుసుకొని ఎక్కడ మార్పులు చేసుకోవాలి అన్నది తెలుసుకోగలిగితే బాగుంటుంది. సరే, ఇవాళ మనం 25th మరియు 26th సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాం. వాటిలో ఫస్ట్ 25th సంబంధించిన ఆర్టికల్స్ చూద్దామండి. మరి మీరాబాయి చాను మణిపూర్కి సంబంధించినటువంటి ఈమె టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. 49 kg వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో సిల్వర్ మెడల్ అనేటటువంటిది రావడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్లో ఇండియాలో ఒలింపిక్స్లో ఇది సెకండ్ అనమాట. 2000 సంవత్సరం సిడ్నీలో కరణం మల్లేశ్వరి ఆమె బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత మన యొక్క వెయిట్ లిఫ్టింగ్లో సెకండ్గా దీన్ని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది వ్యాక్సినేషన్కి సంబంధించి వెనుకబడింది అన్నారు. అంటే ఏంటి ఇక్కడ? ఇనీషియల్గా మనకి యొక్క వ్యాక్సిన్ పాలసీ ఏ విధంగా ఉండేది? ఓన్లీ పబ్లిక్ సెక్టార్ మాత్రమే, అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే వ్యాక్సిన్స్ని కొనుగోలు చేసుకోవాలి అని ఉండేది. ఆ తర్వాత మార్చి స్టేట్స్ ప్రైవేట్ సెక్టార్ కూడా కొనుగోలు చేసుకోవచ్చు అన్నారు. ప్రైవేట్ సెక్టార్ చాలా మేము కూడా ఇస్తాం కదా అది ఇదని గొడవబడి మీరు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఏమైంది? 25% ఓవరాల్గా వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేసిన వాటిలో 25% వ్యాక్సిన్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్డ్ వ్యాక్సిన్స్ ప్రైవేట్ సెక్టార్కి అమ్మాలి, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని చెప్పారు. సరే అని అన్నారు. ప్రైవేట్ సెక్టార్ అందరూ హ్యాపీగా ఒప్పుకున్నారు. మరి ఇంత శాతం మీకు పెట్టినప్పుడు ఏది మరి ప్రైవేట్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉంది అని అడుగుతున్నారనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. ప్రైవేట్ సెక్టార్ వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఒకటి కాస్ట్లీగా ఉన్నాయి, రెండోది మనకి గవర్నమెంట్ అనేటటువంటి ఫ్రీగా అందిస్తూ ఉంది. సో అదొకటి. మూడోది దానికున్న క్యాపబిలిటీస్. మేజర్ టౌన్స్ వీటిలో ఓకే, బట్ రిమోట్ రీజియన్స్, చిన్న టౌన్స్ వీటిలో ప్రైవేట్ సెక్టార్ అది కొనుగోలు చేసుకుంటే చాలదు, దాన్ని స్టోర్ చేసుకోగలగాలి, అడ్మినిస్టర్ చేయాలి, చాలానే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒకటి కాస్ట్లీ, రెండు ల్యాక్ ఆఫ్ క్యాపబిలిటీస్. వీటి వల్ల దానికి ఇచ్చినటువంటి 25% అనేటటువంటిది ప్రైవేట్ సెక్టార్ ఉపయోగించుకోలేకపోవచ్చు. మరి ఈ కంటెక్స్లో ఏం చేయాలి? ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది గవర్నమెంట్ స్పీడప్ చేయడము, అవేర్నెస్ అనేటటువంటిది పెంచడము, ఎంత వీలైతే అంత త్వరగా మాస్ వ్యాక్సినేషన్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ కంటెక్స్లో ఎంత వీలైతే అంత త్వరగా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటటువంటిది బూస్టప్ చేయగలిగితే ఇండివిజువల్స్లో వ్యాక్సిన్స్ ద్వారా మనం ఈ థర్డ్ వేవ్ ఒకవేళ వచ్చినా దాని ఇంపాక్ట్ తక్కువగా ఉండేలాగా చూసుకోగలము. నెక్స్ట్ ఇష్యూ హ్యామ్ రేడియోస్. మనకి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలు, ఎస్పెషల్లీ సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ అనే ప్రాంతం ఎక్కడుంది? మరి గంగా నది ఇది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడ ఏర్పడినటువంటి పెద్ద డెల్టా అని చెప్పచ్చా? సో ఈ డెల్టా ప్రాంతం అనేటటువంటిది బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయ్యేటటువంటి సైక్లోన్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మరి ఆ టైంలో ఈ సైక్లోన్స్ అనేటటువంటి ఓన్లీ రెయిన్ మాత్రమే రాదు, వర్షము ప్లస్ విండ్ కూడా, పెద్దవి ఈదురుగాలునే వస్తాయి. మరి ఈదురుగాలకు అక్కడ ఉన్నటువంటి టెలిఫోన్ నెట్వర్క్, కరెంట్ పోల్స్ పడిపోవడం, ఇలా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డ్యామేజ్ ఉంటుంది. ఆ టైంలో చెట్లు కూలిపోవడం, వీటి వల్ల రోడ్ కనెక్టివిటీ కూడా సరిగా ఉండదు. అలాంటప్పుడు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్కి వీటికి ఎట్లా? ఇప్పుడు ఇదే విధంగా స్ట్రామ్స్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ ఏ టైంలో అయినా సరే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ టవర్స్ అనేవి పనిచేయనప్పుడు ఏం చేయాలి? అటువంటి వాటి కోసం హ్యామ్ రేడియోస్ అంటారు. హ్యామ్ రేడియోస్ అనేటటువంటివి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే ఇవి నడుస్తాయన్నమాట. రేడియో వేవ్స్ అనే రేడియో తరంగాలు అంటాం. ఈ రేడియో వేవ్స్ను ఉపయోగించి హ్యామ్ రేడియోస్ అనేటటువంటివి తయారు చేస్తారు. ఈ హ్యామ్ రేడియోస్ అనేటటువంటివి ఇలాంటి క్రైసిస్ టైంలో కూడా లోకల్ ఏరియాలో కమ్యూనికేషన్కి ఉపయోగపడతాయి. దీని అమెచ్యూర్ రేడియో లేదా హ్యామ్ రేడియో అని పిలుస్తారు. నాన్ కమర్షియల్ పర్పస్కే దీన్ని వాడతారు. జనరల్గా ఇది 2-way రేడియో కమ్యూనికేషన్, ఇది రేడియో స్పెక్ట్రమ్ని వాడుతుందన్నమాట. రియల్ టైమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని ఇది ఫాలో చేస్తుంది. వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో అలాగే ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకుంటే చాలు, మరి ఆ కమ్యూనికేషన్ అనేటువంటి జరుగుతుంది. చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇది చెయ్యొచ్చు. ఎస్పెషలీ డిజాస్టర్స్ అటువంటి టైంలో నార్మల్ కమ్యూనికేషన్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అందుకని ఏం చేస్తున్నారు, ఆ సుందర్బన్ ఏరియాలో ఉండేటటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే, కమ్యూనిటీ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీటిని ఆపరేట్ చేయడము, వీటి మీద ట్రైనింగ్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో ట్రైనింగేనా ఇంపార్టెంట్, ఆ ట్రైనింగ్ అనేటటువంటిది ఉన్న వ్యక్తులు పని చేయాలా వద్దా? సో అందుకని లోకల్ కమ్యూనిటీలో అక్కడ ఉండేటటువంటి యూత్కే మరి ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా సుప్రీంకోర్టుని టెలికాం కంపెనీస్ అనేటటువంటివి ఆశ్రయించాయి. ఏమని, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అనేటటువంటిది ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఏజీఆర్ అంటాం, అది చూద్దాం ఏంటో, దీన్ని క్యాలిక్యులేట్ చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి అని. సుప్రీంకోర్టు ఇప్పటికే మీరు ఎన్నోసార్లు దాన్ని రివ్యూ చేయండి, రివైజ్ చేయండి అని అన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇది ఇలానే నడుస్తుంది. ఇంకా ఏ క్వశ్చన్స్ లేకుండా ఎంతైతే మీరు కట్టాలో అమౌంట్ అంత గవర్నమెంట్కి చెల్లించండి అంది. ఇంతకీ ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే ఏంటి? మనకి 1994లో నేషనల్ టెలికాం పాలసీ అనేదాన్ని అనౌన్స్ చేశారు. వాటిలో ఏమన్నారు, ప్రతి ఒక్కళ్ళు టెలికాం కంపెనీస్ అనే ఒక ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజుని కట్టాలంతే అన్నారు. ఆ తర్వాత 1999లో ఇదిగో మేము ఇంత ఫిక్స్డ్ లైసెన్స్ కాదు, వచ్చే రెవెన్యూలో ఇంత పర్సంటేజ్ ఇస్తాము అన్నారు. దాన్నే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ, వచ్చే టోటల్ రెవెన్యూలో కొంత అమౌంట్ అడ్జస్టెడ్గా క్యాలిక్యులేట్ చేసి ఇస్తాము అని. 2003లో ఏమన్నాయి, కొన్ని టెలికాం కంపెనీస్ అనేటటువంటివి టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాయి. దేనికోసం వెళ్ళాయి? అసలు ఏజీఆర్ అంటే ఏంటి, ఏ అమౌంట్లోంచి వాళ్ళకి ఇవ్వాలి? ఇప్పుడు మేము టెలికాం బిజినెస్లో ఉన్నాము, దీనికి సంబంధించి మేము ఏదైనా దాని నుంచి డైరెక్ట్గా వచ్చిన రెవెన్యూనే ఇస్తాం, అంతేగాని మేము ఆస్తులు కొంటే దాంట్లోంచి వచ్చిన దాన్ని కూడా ఎలా ఇమ్మంటారు అని అన్నాయి. సో అప్పటి నుంచి అది ఆ కేసు అలా పెండింగ్ పడుతూ 2019లో సుప్రీంకోర్టు అనేది గవర్నమెంట్కి ఫేవర్గా చెప్తూ, మీరు స్పెక్ట్రమ్ని కొనుక్కున్నారు గవర్నమెంట్ నుంచి, దాన్ని ఉపయోగించి మీరు ఏది చేసినా సరే అదంతా కూడా ఏజీఆర్ కిందకే వస్తుంది, అడిషనల్ రెవెన్యూ మీకు వచ్చేది కూడా దానికి ఇవ్వాల్సిందే అన్నారు. ఆ విధంగా అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ జరిగింది. 2019లో టెలికాం కంపెనీస్ అనేటటువంటివి ఏజీఆర్ రూలింగ్ ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేయండి అని అడిగారు. ఎందుకని, నెక్స్ట్ వచ్చే 3 నెలల్లో కట్టమన్నారు, డబ్బులు లేవు, అందుకని మేము ఇప్పటికి కట్టలేము అన్నారు. సో అందుకని వీళ్ళు ఏమన్నారంటే 2020లో సరే కొంత పే చేస్తూ వెళ్దామన్నారు. మళ్ళీ సుప్రీంకోర్టు అనేటటువంటిది, సరే మీరు అట్ ఎ టైం కట్టలేకపోతే 20 సంవత్సరాలు అంటున్నారు కదా, 20 సంవత్సరాలకు మేము ఒప్పుకోలేము, 10 సంవత్సరాలకు కట్టండి అన్నారు. ఇదిగో ఇంత అమౌంట్ 10 సంవత్సరాలకు కట్టండి అన్నారు. సుప్రీంకోర్టు అనేటటువంటి ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పి 10 ఇయర్స్కి కట్టమన్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ ఆ క్యాలిక్యులేషన్లో ప్రాబ్లం ఉంది అంటున్నారు. ఇంకెన్నిసార్లు మేము రివ్యూ చేయాలి ఇదే కేసుని, మీరు అది కట్టేయాల్సిందే అన్నట్టుగా సుప్రీంకోర్టు అనేటటువంటి దానికి చెప్పడం జరిగింది. అదనమాట ఇప్పుడు న్యూస్లో ఉండేది. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. రీసెంట్గా మనకి G20 యొక్క మీటింగ్ అనేటటువంటిది క్లైమేట్ అండ్ ఎనర్జీ అనే దాని మీద జరిగింది. ఈ మీటింగ్లో ఇండియా అనేటటువంటిది 2030కి సంబంధించి G20 కంట్రీస్ అన్నీ కూడా ఒక ప్లెడ్జ్ అనేటటువంటి తీసుకోవాలి, క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి ఒక ప్లెడ్జ్ అనేటటువంటి తీసుకోవాలి అన్నారు. మరి ఆ కంటెక్స్లో ఫైనల్గా డెసిషన్ అయితే ఏం తీసుకోలేదు. బట్ మనకి COP26 అనేటటువంటిది గ్లాస్గో స్కాట్లాండ్లో జరగబోతుంది ఈ నవంబర్లో. మేబీ అప్పుడు ఆ క్లైమేట్కి సంబంధించినటువంటిది ఏంటి అని చూసుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, చాలా డెవలప్డ్ కంట్రీస్ అనేటటువంటివి వాటి యొక్క హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఏంటి, హిస్టారికల్గా ఎక్కువ ఎమిషన్స్కి కారకులు ఎవరు, వీళ్ళే. సో ఈ హిస్టారికల్ ఎమిషన్స్ అనేటటువంటి వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. వాటి వల్ల ఏమవుతుంది, అందరూ ఈక్వల్గా తీసుకోవాలి అంటారు. అలా ఎలా అవుతుంది? ముందు నుంచి కూడా UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది, UNFCCC యొక్క ప్రిన్సిపల్ ఏంటి, CBDR, అందరికీ కామనే, డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ యొక్క హిస్టారికల్ ఎమిషన్స్ని బట్టి కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నారు. ఆ విధంగానే పనిచేయాలి. ఇంకొకటి, దీని కింద ప్యారిస్ సమ్మిట్ అని అన్నాం, ప్యారిస్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం UNFCCC కింద. ఈవెన్ ఆ ప్యారిస్ అగ్రిమెంట్ కింద మనం చెప్పిన గోల్స్ చెప్పినట్టు అనుకున్నా సరే మనం అనుకున్నవి సాధించలేకపోవచ్చు. ఏమన్నారు, 2100వ సంవత్సరం కల్లా
టెంపరేచర్స్ మ్యాక్సిమం ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్తో పోలిస్తే 1.5 డిగ్రీలు మ్యాక్సిమం 2 డిగ్రీలు అన్నారు, కానీ ఇప్పుడే 1.2 డిగ్రీలు పెరిగింది. అది ఎలాగా? అందుకని చూస్తున్నారు. ఐఎన్డిసిస్ అనేవి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఫేర్ షేర్ అంటే ఏంటి? ఒక్కొక్క కంట్రీ ఎంతెంత తగ్గిస్తే వాళ్ళ కాంట్రిబ్యూషన్ బట్టి ఎంతెంత తగ్గిస్తే ఈ గోల్ని అచీవ్ చేయగలము అన్నదాన్ని ఆ కంట్రీ యొక్క ఫేర్ షేర్ అంటారు. మరి ఆ ఫేర్ షేర్ కంటే తక్కువ కాంట్రిబ్యూషన్సే మనం చేస్తున్నాము. సో ఫేర్ షేర్ అంటే ఏంటి? రిడక్షన్స్ ఎంతెంత చేయాలి, దేనికి? గ్రీన్ హౌస్ గ్యాస్ లెవెల్స్ని 1.5 యావరేజ్గా పెట్టాలంటే ఏ కంట్రీ ఎంత రెడ్యూస్ చేయాలని ఉంటుంది. దానికంటే మనం తక్కువ కమిట్ ఇచ్చాము. ఎందుకంటే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కింద ఐఎన్డిసిస్ అంటారు. ఐఎన్డిసిస్ మ్యాండేటరీ కాదు, కంపల్సరీగా ఇంత అనేమి ఉండదు. మనం మన ఓన్గా ఒప్పుకొని చెప్తామన్నమాట. సో అందువల్ల తక్కువే ఇచ్చారు. మరి వీటిని ఎలా అడ్రస్ చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు మనం చూడబోతున్న విషయం. నెక్స్ట్ మేబీ ఈ గ్లాస్గో సమ్మిట్లో చెప్తారేమో. నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి టైఫూన్ ఇన్ఫా అనేటటువంటిది చైనా యొక్క షాంఘై మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాలని, ఆ తీరాన్ని తాకడం జరిగింది. మనం సైక్లోన్స్ అని అంటాం. ఇండియన్ ఓషన్ రీజన్లో ఫామ్ అయినటువంటి అల్పపీడనం పెద్దదై రెయిన్స్ మరియు విండ్స్తో కూడుకుని ఉంటే దాన్ని మనం సైక్లోన్ అని అంటాం. ఇక్కడ దీన్ని తుఫాను అని పిలుస్తారు. సౌత్ చైనా సీ, పసిఫిక్ ఓషన్లో ఫామ్ అయ్యి ఇటు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ని ఇంపాక్ట్ చేస్తే వాళ్ళు దాన్ని టైఫూన్ అని పిలుస్తారు. దాని పేరు ఇన్ఫా అని పేరు పెట్టడం జరిగింది. మరి దీంట్లో ఈ జెహెన్జియాంగ్ ప్రావిన్స్, షాంఘై రీజన్ ఇవన్నీ కూడా ఈ ఫ్లడ్స్కి గురి అవ్వడం జరిగింది. ఈ విధంగా హెవీ ఫ్లడింగ్ అనేటటువంటిది జెన్జియాంగ్ ఆ ప్రావిన్సెస్లో జరగడం జరిగింది టైఫూన్ ఇన్ఫా వల్ల. ఇక్కడ గమనించాలండి, ఆల్రెడీ సెంట్రల్ చైనాలో ఈ యాంగ్జీ రివర్ ఇవన్నీ కూడా వరదలకు గురి అవుతున్నాయి. గత 1000 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వరదలు. ఇప్పుడు ఇక్కడ టైఫూన్ ఇన్ఫా అనేది తూర్పు తీరాన్ని తాకడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్గానే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇక్కడ ఏమన్నారంటే ఒక ఎగ్జో ప్లానెట్ చుట్టూ మూన్ ఫార్మింగ్ రీజన్ని కనుగొన్నారు అంటున్నారు. అంటే ఏంటి? మనకి అటకామా, చిలీ అనే దేశంలో అటకామా అనే డెజర్ట్లో ఉండేటటువంటి ఒక టెలిస్కోప్ అనేటటువంటి టెలిస్కోప్ అంటాం. ఈ టెలిస్కోప్ ద్వారా గమనించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎగ్జో ప్లానెట్ అంటే ఏంటి? మన సౌర్య కుటుంబం కాకుండా వేరే నక్షత్రం చుట్టూ ఉండేటటువంటి ప్లానెట్స్ని మనం ఎగ్జో ప్లానెట్స్ అని పిలుస్తాం. మరి అటువంటి ఒక ఎగ్జో ప్లానెట్ చుట్టూ ఈ విధంగా మనకి జూపిటర్కి ఏ విధంగా అయితే చుట్టూ గ్యాసెస్తో ఫామ్ అయి ఉంటుంది, రింగ్స్ వలయాకృతిలో ఉంటుందా జూపిటర్ చూడడానికి? సో రింగ్స్ కదా, ఆ విధమైనటువంటి రింగ్స్ అనేటటువంటివి ఈ ఎగ్జో ప్లానెట్ చుట్టూ గమనించడం జరిగింది. ఎగ్జో ప్లానెట్ అని పిలుస్తాం. అదర్ సోలార్ సిస్టమ్కి చుట్టూ ఉండే ప్లానెట్స్ని ఏమంటాం? ఎగ్జో ప్లానెట్ అంటాం. దాని చుట్టూ మూన్ ఫార్మేషన్ ఫినామినాని గమనించన్నారు. మరి ఇక్కడ గమనించాలండి, ఈ మూన్ ఫార్మేషన్ ఇప్పుడు అవుతుందని కాదు, మనకి అక్కడి నుంచి లైట్ అనేది రిసీవ్ చేసుకోవడానికి 370 బిలియన్ లైట్ ఇయర్స్ పట్టిందన్నారు. అంటే 370 × 9.5 ట్రిలియన్ కిలోమీటర్స్ దూరం ప్రయాణించి ఆ లైట్ మనల్ని చేరింది. అంటే ఆ లైట్ చేరే టైంకి అక్కడ మూన్ ఫార్మేషన్ కూడా అయిపోయి ఉండొచ్చేమో తెలియదు. బట్ ప్రస్తుతానికైతే మనకు తెలిసింది ఏంటి? ఎగ్జో ప్లానెట్ అనే పదం ఏంటి? టెలిస్కోప్, అటకామా, చిలీ అనే ప్రాంతము. ఈ ఎగ్జో ప్లానెట్ చుట్టూ మూన్ ఫార్మేషన్ ప్రాసెస్ని గమనించడం జరిగింది. ఈ 3 తెలిస్తే చాలు. జనరల్గా ఎగ్జో ప్లానెట్ అంటే ఏంటి ఇలాగ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మనకు ఒక విషయం గుర్తుంచుకోవాలి, సండే రోజు ఆర్టికల్స్ ఆ వీక్లో జరిగిన ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయో వాటి జిస్టే ఇస్తూ ఉంటారు. సో మనం ఆల్రెడీ బ్రెగ్జిట్ ఇష్యూ గురించి, ఈ నార్దర్న్ ఐర్లాండ్కి సంబంధించి ఏమేం జరిగింది, బ్రెగ్జిట్ డీల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది ఎందుకు ఎకనామిక్ పొలిటికల్ ఇష్యూ అయిందని లాస్ట్ వీడియోలోనే చదువుకున్నాం. సో ఒక్కసారి వీలైతే దాన్ని క్విక్గా రివిజన్ చేయండి. నెక్స్ట్ ఇష్యూ సర్వీలియన్స్ చట్టాలు. ఇది దేని గురించి ఇచ్చినట్టు? పెగాసస్ అనేటటువంటి ఇష్యూకి సంబంధించి సర్వీలియన్స్ ఇష్యూ అన్నారు. మనం ఈ పెగాసస్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేసామా లేదా? మన నార్మల్ సెషన్స్లో కూడా చదివాం. ఏమన్నా? ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ అనేటటువంటి వాటి కింద, ఇంకా ఇండియన్ ఐటీ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము, ఈ రెండిటి కింద మనం పెగాసస్ అనేటటువంటి దాన్ని, పెగాసస్కి సంబంధించి పెగాసస్ అనే కాదు, ఏదైనా సరే సర్వీలియన్స్ చేయొచ్చా చేయకూడదా అంటే వాటికి ఉండేటటువంటి హక్కులు, గవర్నమెంట్కి ఉండే హక్కులు, సర్వీలియన్స్ హక్కులు ఈ రెండింటి కింద వచ్చాయి.
మరి వీటికి లిమిటేషన్ అనేది ఉండాలి, సర్వీలియన్స్ అనేది ప్రొఫెషనల్గా ఉండాలి, దానికంటూ ఒక లీగాలిటీ ఉండాలి. ఈ కంటెక్స్లో పుట్టస్వామి కేసు ఇవన్నీ మనం డీటెయిల్గా దీంట్లో చదివేస్తున్నాం. ఒకసారి అది చదివి దాని వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే నోట్స్ వస్తుంది. ఆ నోట్స్ ఒక చోట రాసి పెట్టుకోవాలి. ఇక్కడ చెప్పినవన్నీ కూడా మళ్ళీ సేమ్ అదే విషయం చెప్పారు. సో అది చూసేసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ పాలిటీ, ఇది కూడా చదివామా లేదా? లాస్ట్ వీక్ 3 times చదివాం దీని గురించి. కోఆపరేటివ్స్కి సంబంధించి ఏమి ప్రాబ్లం వచ్చింది, సెంటర్ అనేటటువంటిది ఎక్కడ ప్రాబ్లం అయింది దీనికి సంబంధించి అన్నారు. 97వ రాజ్యాంగ సవరణ చట్టం జరిగింది. దానికి సంబంధించి కోఆపరేటివ్స్కి సంబంధించి ఏమేమి ప్రొవిజన్స్ తీసుకొచ్చారు? ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19(1)(c)లో మార్పులు తీసుకొచ్చారు. అదేవిధంగా డిపిఎస్పికి సంబంధించి ఆర్టికల్ 43A అనేటటువంటి దాంట్లోనూ మార్పులు తీసుకొచ్చారు. మరి వీటి మార్పుల్లో కోఆపరేటివ్ సొసైటీస్ వీటి గురించి యాడ్ చేయడం జరిగింది. కానీ స్టేట్ లిస్ట్ కదా కోఆపరేటివ్ సొసైటీస్, అందుకని సుప్రీంకోర్టు కొన్ని ప్రొవిజన్స్ని ఈ 97వ రాజ్యాంగ సవరణ చట్టంలోని కొన్ని ప్రొవిజన్స్ని కొట్టివేయడం జరిగింది. కొట్టివేస్తే ఏమని చెప్పింది? ఇవి అన్కాన్స్టిట్యూషనల్. కానీ మొత్తాన్ని మేము కాన్స్టిట్యూషనల్ కాదు అని చెప్పట్లేదు, కొన్ని ప్రొవిజన్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. మరి ఇది కోఆపరేషన్ మినిస్ట్రీ కొత్తగా తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఏం చేస్తుంది? మరి కంప్లీట్గా తీసేయలేదు కాబట్టి, ప్లస్ ఈవెన్ కోఆపరేటివ్స్ మినిస్ట్రీ అనేటటువంటిది మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ని రెగ్యులేట్ చేయడం దాని ప్రైమరీ ఎయిమ్గా ఉంది కాబట్టి దీనివల్ల అంత పెద్దగా నష్టం వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పేస్ రేస్ అనేటటువంటిది స్టార్ట్ అయింది అంటున్నారు. ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ మధ్య స్పేస్ రేస్ అనేటటువంటి దాని నేచర్ వేరే, అది సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ వీటికి సంబంధించి. ఇప్పుడు జరుగుతున్న స్పేస్ రేస్ అనేది ప్రైవేట్ కంపెనీస్, ఇంతకుముందు గవర్నమెంట్ ఏజెన్సీస్ మధ్యలో ఉండేటటువంటిది ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ మధ్యలో మొదలైంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతకీ ప్రైవేట్ కంపెనీస్ మధ్యలో స్పేస్ కామర్స్ కోసం, అంటే స్పేస్ టూరిజం అనేటటువంటి దాని నుంచి ప్రాఫిట్స్ పొందాలి అన్నది వాళ్ళ యొక్క ప్రైమరీ ఎయిమ్ అన్నమాట. రీసెంట్గా చూస్తే వర్జిన్ గెలాక్టిక్ అనే కంపెనీ కావచ్చు, బ్లూ ఆరిజిన్ కావచ్చు, స్పేస్ ఎక్స్ అనేటటువంటివి ఇవన్నీ కూడా ఈ స్పేస్ టూరిజం అన్నటువంటి దాంట్లో కంపీట్ అవుతున్నాయి. మరి ఈ కంటెక్స్లో వీటికి సంబంధించి ఇండియాలో కూడా ప్రైవేట్ సెక్టార్ని అలో చేస్తూ ఇన్స్పేస్ అనేటటువంటి ఆర్గనైజేషన్ని తీసుకొని వచ్చింది. అవునా? ఇన్స్పేస్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కింద. మరి ఈ కంటెక్స్లో దీన్ని రెగ్యులేట్ చేయాలా వద్దా అండి? అన్రెగ్యులేటెడ్గా ఉంటే ఎలాగా? దీనికి సంబంధించి ఏదైనా ఒక ఇంటర్నేషనల్ కోఆపరేషన్ లాంటిది ఉంటే బాగుంటుంది. ప్రైవేట్ సెక్టార్ ఎస్ ఎంకరేజ్ చేయాలి, స్పేస్ టూరిజం ఎస్ గుడ్, కానీ దానికంటూ కొన్ని లిమిటేషన్స్, దానికంటూ ఒక రెగ్యులేషన్ ఉండాలి. సేఫ్టీ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూసే కదా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి మన తెలంగాణకు సంబంధించినటువంటి రామప్ప టెంపుల్కి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటటువంటి ట్యాగ్ వచ్చింది అని చెప్తున్నారు. మనకి యునెస్కో అనేటటువంటి ఆర్గనైజేషన్ ఉందండి. ఈ యునెస్కో అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. UNESCO అన్నమాట. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని కింద మనకి వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేటటువంటిది ఉంటుంది. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రపంచంలో ఉండేటటువంటి వివిధ రకాల 2 రకాలైనటువంటి ఎస్పెషల్లీ ఒకటి న్యాచురల్ కల్చరల్ హెరిటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాజీరంగా నేషనల్ పార్క్ అనేది న్యాచురల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ అయింది. రెండోది న్యాచురల్ సైట్, అది కల్చరల్ సైట్ అంటే ఇప్పుడు మన యొక్క తాజ్మహల్ కానివ్వండి ఇలాంటివన్నీ. సో కల్చరల్, న్యాచురల్, కల్చరల్ ఇలా 2 రకాల వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేటటువంటి వాటిని ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ గుర్తిస్తుంది. అయితే వీటిని గుర్తించి ఫైనల్ లిస్ట్లో యాడ్ చేసే ముందు యునెస్కో అనేటటువంటిది ప్రిలిమినరీగా టెంటేటివ్ లిస్ట్ అనే దాంట్లో పెడుతుంది. టెంటేటివ్ అని అంటారు. సో ఈ టెంటేటివ్ లిస్ట్లో ఈ సైట్స్ని పెట్టి వాటిని పరిగణించి ఫీల్డ్ విజిట్స్ ఇవన్నీ చేసిన తర్వాతే వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో పెడతారనమాట. వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ అన్నటువంటి దాంట్లో ఫస్ట్ టెంటేటివ్ లిస్ట్లో ప్రిలిమినరీగా యాడ్ చేసి ఆ తర్వాత దీంట్లోకి తీసుకొస్తారు. ఆ విధంగా ముందుగా టెంటేటివ్ లిస్ట్లో ఉన్నటువంటి ఈ రామప్ప టెంపుల్ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్కి రావడం జరిగింది. దాంతోపాటు 6 టెంటేటివ్ లిస్ట్లో పెట్టడం జరిగిందనమాట ఇయర్. మరి వీటికి సంబంధించి డీటెయిల్స్ ఇవంతా ఎవరు సబ్మిట్ చేయాలి? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అంటాం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉంటుంది. ఇది డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తూ ఉంటుందన్నమాట. సరే బాగుంది.
ఇప్పుడు మన రామప్ప టెంపుల్ గురించి చూద్దాం. 13వ సెంచరీలో కట్టించినటువంటిది. మన యొక్క రాచర్ల సేనాపతి రుద్రరాయ అనేటటువంటి వ్యక్తి కాకతీయ కింగ్ అయినటువంటి గణపతి దేవ ఆయన కింద పనిచేసేటటువంటి జనరల్ అనమాట. ఆయన టైంలో దీన్ని కట్టించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ఆర్కిటెక్చర్కి దాని బేస్ అనేది ఇలాగా స్టార్ షేప్డ్ బేస్ ప్లాన్ అనేటటువంటిది ఉంటుంది. స్టార్ షేప్లో బేస్ అనేటటువంటిది ఉంటుంది. పిల్లర్స్ అనేటటువంటివి స్కల్ప్చర్స్ అనేటటువంటివి చాలా ఇంట్రికేట్గా స్కల్ప్చర్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ స్కల్ప్చర్ అనేటటువంటిది సీలింగ్కి కూడా అన్నమాట. దానికి బేస్ వచ్చేటప్పటికి కింద బేస్ ఏదైతే ఉందో అది శాండ్ స్టోన్తో బిల్డ్ చేసి, దాని యొక్క ఫ్లోర్ అనేటటువంటిది గ్రానైట్తోనూ, దాని యొక్క పిల్లర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బెసాల్టిక్ రాక్తోనూ బిల్డ్ చేయడం జరిగింది. ఈ విధంగా రామప్ప టెంపుల్ అనేటటువంటిది కట్టించినటువంటి వ్యక్తి ఎవరైతే జనరల్లో ఆ పేరు మీద రావడం రామప్ప టెంపుల్ అని రావడం అనేది మేబీ ఇదే మేజర్గా అయి ఉండొచ్చు అన్నటువంటిది. 43వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేటటువంటిది పోస్ట్ పోన్ అయింది లాస్ట్ ఇయర్ ఇది 44వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అన్నమాట. ఈ 44వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ దాంట్లో ఓవరాల్గా 21 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యుల్లో 17 మంది ఓకే అని చెప్పగా ఈ సైట్కి గుర్తింపు అనేటటువంటిది లభించడం జరిగింది. ఇది మాలిక్ కఫూర్ అలావుద్దీన్ ఖిల్జీ టైంలో మాలిక్ కఫూర్ ఇన్వేట్ చేయడం జరిగింది కాకతీయ కింగ్డమ్ని. ఆ టైంలో ఇక్కడ చాలా డిస్ట్రక్షన్ అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత ఎర్త్క్వేక్స్ ఇలాగా చాలా థ్రెట్స్ అయితే ఇది ఫేస్ చేసింది. బట్ ఇక్కడ ఓవరాల్గా ఈ ఉన్నటువంటిది ఆర్కిటెక్చరల్ హెరిటేజ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. హిమాచల్ ప్రదేశ్లో కిన్నౌర్ అనేటటువంటి డిస్ట్రిక్ట్లో ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగాయి. ఇక్కడ బౌల్డర్స్ అనేవి వచ్చిపడి ఈ బ్రిడ్జ్ కూడా విరిగి పడిపోయింది. మరి ఈ ల్యాండ్ స్లైడ్ సందర్భంగా 9 మంది టూరిస్టులు వీళ్ళు కూడా చనిపోయారన్నమాట. ఇక్కడ మనం గమనించాలి, హిమాచల్ ప్రదేశ్ అని, ఉత్తరాఖండ్ అని ఇవన్నీ హిల్లీ స్టేట్స్ అవునా కాదా? సిక్కిం అని ఇలాగా వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ ప్రాంతం కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఇవన్నీ హిల్లీ ఏరియాస్, నార్త్ ఈస్ట్ ఏరియాస్లో చాలా. సో ఇవి హిల్లీ ఏరియాస్ అవ్వడం ఒకటి. 2 ఎర్త్క్వేక్స్ ఇవి ఫ్రజైల్ ఏరియాస్ సెడిమెంటరీ రాక్స్తో ఫామ్ అయినటువంటివి. ఎందుకని? హిమాలయాస్ సెడిమెంటరీ రాక్స్, సో ఫ్రజైల్ రాక్స్. ఎప్పుడైతే మనకి జూలై మంత్లో వర్షపాతం ఎక్కువగా రిసీవ్ చేసుకునేది ఇండియాలో ఏ మంత్ అంటే జూలై మంత్లో రెయిన్ఫాల్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రెయిన్ఫాల్ ఎప్పుడైతే ఎక్కువ పడి ఆ ఫ్రజైల్ ఎకోసిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు ఏమవుతుంది? ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి. ప్లస్ ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్కి 2 రకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి న్యాచురల్ రీజన్స్, రెండోది మ్యాన్ మేడ్ రీజన్స్ కూడా. మనం కూడా టూరిజం అని ఇంకొకటని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కొండలను తవ్వేయడము ఇలాగ చేస్తున్నాం. సో అటు న్యాచురల్ ఇటు మ్యాన్ మేడ్ రీజన్స్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ పెరుగుతున్నాయి. మనం మొన్న కూడా మహారాష్ట్ర ముంబై దగ్గర శివారు ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ జరిగాయని చదువుకున్నాం. ఇలా ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ఈ కంటెక్స్లో NDMA గైడ్లైన్స్ ప్రకారం ల్యాండ్ స్లైడ్ వల్నరబుల్ జోన్ ఏంటి, ఏ ప్రాంతాలు ల్యాండ్ స్లైడ్ వల్నరబుల్, ఏమేం చేయాలి, ప్రీ డిజాస్టర్ టైంలో ఏం చేయాలి, పోస్ట్ డిజాస్టర్ టైంలో ఏం చేయాలి, ఇవన్నీ కూడా చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిందే. ఇక్కడ ఏమంటున్నారు? క్లైమేట్ రిస్క్ అంటున్నారు. క్లైమేట్ రిస్క్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల ఇండియాలోనే కాదు వివిధ ప్రాంతాల్లో చాలా డిజాస్టర్స్ అనేవి మనం ఎదుర్కొంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో చూస్తే ఫారెస్ట్ ఫైర్స్, విపరీతమైనటువంటి ఫారెస్ట్ ఫైర్స్ వస్తున్నాయి. యూరోపియన్ యూనియన్లో కనుక యూరోప్లో చూస్తే ఫ్లడ్స్ అనేటటువంటివి, ఇప్పుడు మన ఇండియాలో చూసిన ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, చైనా, ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి ఎక్కువయ్యాయి. న్యాచురల్ రీజన్స్ ఉన్నప్పటికీ ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్కి వన్ ఆఫ్ ద రీజన్స్ని క్లైమేట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ని ఆపగలం? ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ చూస్తే మన మామూలుగా ఎక్కడ సైక్లోన్స్ ఎక్కువ ఉండాలండి? లెట్సే ఇది మన పెనిన్సులార్ బ్లాక్ అనుకుంటే సైక్లోన్స్ జనరల్గా ఎక్కడ ఎక్కువ ఉండాలి? బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ ఎక్కువ ఉండాలి, అరేబియన్ సీలో తక్కువ ఉండాలి. కానీ రీసెంట్గా మనం చూస్తే అరేబియన్ సీలో కూడా సైక్లోన్ యొక్క ఇంటెన్సిటీ పెరిగింది, అవునా? నంబర్ ఆఫ్ సైక్లోన్స్ కానీ దాని ఇంపాక్ట్ కానీ నంబర్సు పెరుగుతూ ఉన్నాయి, ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంది. మరి ఈ కంటెక్స్లో క్లైమేట్ చేంజ్ అనేది వన్ ఆఫ్ ది కల్ప్రిట్గా చెప్పుకోవచ్చు. మరి ఏం చేద్దామంటారు? ఒకటి, దీనివల్ల ఫుడ్ ఇవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, క్లైమేట్ చేంజ్ని తట్టుకొని సస్టైనబుల్గా ఉండేలాంటి అగ్రికల్చర్ వైపు ముందుకెళ్ళాలి. క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ వైపుగా ముందుకెళ్ళాలి. డిజాస్టర్ రిస్క్ని తగ్గించుకోగలగాలి. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అంట. దానికి సంబంధించి మనకి సెండాయ్ గోల్స్ అని ఇవన్నీ ఉంటాయి, వాటిని ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి. ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదున్నా సరే డిజాస్టర్ రెసిలియన్స్ని పెంచుకునేలాగా ఉండాలి. ఫైనల్గా క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడం కోసం ప్యారిస్ గోల్స్ అని ఇలా ఉన్నాయి, INDCs అంతా, వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇక్కడ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ అంటున్నాం. సెంట్రల్ బ్యాంక్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ CBDC అంటున్నాం. మనం మొన్న RBI అనేటటువంటిది ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి ఒక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఫినాన్స్ మినిస్ట్రీ తీసుకొని వస్తే అది ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా మరి RBI అనేటటువంటిది ఒక పైలట్ ప్రాజెక్ట్ని నిర్వహించాలి. అఫీషియల్ డిజిటల్ కరెన్సీని ఒక పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించాలనుకున్నారు. ఇదేమేం రికమెండేషన్స్ ఇచ్చింది? బ్యాన్ చేయమంది. దేన్ని? ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేయమంది. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేయమన్నది, అది ఒకటోది. రెండోది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ తీసుకొని రావాలి, ప్రపంచవ్యాప్తంగా దీని మీద జరుగుతున్నాయి కాబట్టి. మూడోది రెగ్యులేట్ చేయాలి, క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి రెగ్యులేషన్స్ కోసం ఒక బిల్లు తీసుకొని రావాలి. ఇవి చెప్పినటువంటిది అన్నమాట. ఏది? మన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ. సో ఈ కంటెక్స్లో ఒక CBDCని తీసుకొని రావాలి, పైలట్ బేసిస్లో అనుకుంటుంది. కానీ కొన్ని కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. ఏమేం కన్సర్న్స్? ఇప్పుడు ఏ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తీసుకొని రావాలి? డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీనా, సెంట్రలైజ్డ్ టెక్నాలజీనా? రెండోది, దీన్ని ఏ పర్పస్కి వాడుకోవాలి? రీటైల్ పేమెంట్స్కా, హోల్సేల్ పేమెంట్స్కా? మూడోది, సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్. దీని నుంచి మనీ లాండరింగ్ ఇవి కూడా జరగచ్చు. మనం ఒకసారి జరిగిన దాంట్లో వెనక్కి తీసుకెళ్ళాం. సో సెక్యూరిటీ కన్సర్న్స్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఇలాంటివి తీసుకొని వస్తే అసలు మానిటరీ పాలసీ అనే దాని యొక్క రిలవెన్స్ ఉంటుందా? మనీ వాల్యూకి ఇంకా అసలు దీన్ని ఏమీ చేంజ్ చేయలేకపోవచ్చు. సో మానిటరీ పాలసీ యొక్క రోల్ ఏ విధంగా ఉండబోతుంది? ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన విషయాలు. మనీ చేంజర్ అంటున్నారు. ఇవన్నీ చూసుకున్నాకే, కొంత క్లారిటీ వచ్చాకే ఈ అఫీషియల్ డిజిటల్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఇష్యూ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి రీసెంట్గా ఏమన్నారు? మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాట్లాడుతూ, బిపిన్ రావత్ మాట్లాడితే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇంతకెవరు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉండేటటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అనేటటువంటి డిపార్ట్మెంట్కి హెడ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. మరి ఈయన ఏం చేస్తారు? త్రివిధ దళాలు, 3 డిఫెన్స్ ఫోర్సెస్ని కోఆర్డినేట్ చేసుకునేటటువంటి ఆఫీస్ అన్నమాట ఇది. సరే, మాట్లాడితే ఏమన్నారంటే ఎయిర్ ఫోర్స్ అనేటటువంటిది సపోర్టివ్ సర్వీస్ అన్నారు. మరి IAF యొక్క చీఫ్ మాట్లాడుతూ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడుతూ, సపోర్టివ్ సర్వీస్ ఎలా అవుతుంది? మా రోల్ డెసిసివ్గా ఉంటుంది అని అన్నారన్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు అసలు ఎవరి యొక్క రోల్ ఏంటి, దేనికి సంబంధించి ఏంటి? మనకి ఒక కన్వర్జెన్స్ ఫార్ములా ఉండాలి. ఎవరికై వాళ్ళు పని చేసుకోవడం కాదు, ఆర్మీ పని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పని అలా కాదు కదా. సో కన్వర్జెన్స్ అనేటువంటిది ఉండాలి. ఆ కన్వర్జెన్స్ ప్లాన్ అనేటటువంటిది ఒకటి ప్రిపేర్ చేయాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. కన్వర్జెన్స్ ప్లాన్ ఉండాలన్నదే ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఇండియా యొక్క ఫుడ్ సెక్యూరిటీ రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అని. మనం వరల్డ్ వైడ్గా చూసుకుంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వీటిలో కనుక చూస్తే ఇండియా అనేది చాలా వెనకబడింది. ప్రపంచ దేశాలన్నింటిలో హంగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్గా పాండమిక్, దానివల్ల వచ్చిన జాబ్ లాసెస్ ఇవన్నీ కూడా. మరి ఈ కంటెక్స్లో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంటా కాదా? ఫుడ్ సెక్యూరిటీ కోసం ఆల్రెడీ మనకి ఇండియాలో కొంతవరకు బెటర్గా పాండమిక్ టైంలో ఫుడ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయగలిగామంటే మనకు ఉండేటటువంటి TPDS, టార్గెటెడ్ PDS అనేటటువంటి స్కీమ్ ద్వారానే. మరి దీన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలవునా కాదా? దానికోసం ఫుడ్ సెక్యూరిటీని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం మనం ఏం చేయొచ్చు? ఇండియా అనేటటువంటిది ఏ విధాలైనటువంటి పాలసీస్ని ఫామ్ చేయొచ్చు? ఒకటి, ఈ ఫుడ్కి సంబంధించి ఏదైతే రేషన్ షాప్స్ వీటి ద్వారా ఇస్తున్నారో వాటికి 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడున్నా సరే రేషన్స్ తీసుకునే విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. రెండోది, అసలు ప్రొడక్షనే తగ్గిపోతుంది కదా, క్లైమేట్ చేంజ్ వల్ల అసలు ప్రొడక్షనే తగ్గిపోతుంది అంటున్నారు. అందుకని సస్టైనబుల్ అగ్రికల్చర్, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ వైపు వెళ్ళాలి.
మూడోది ఇంటర్నేషనల్గా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయని చూసుకోవాలి. దానికోసం ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ వీటిని తీసుకొని రాగలగాలి. ఆ విధంగా ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ వీటికి సంబంధించి మనం బెటర్గా ఉండేలాగా చూసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇక్కడ ఏమంటున్నారు, ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది అన్నారు. సరే, మరి ఏం చేద్దాం? ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటే అసలు ఇంతకీ ఫేక్ న్యూస్ అంటే ఏంటి? మనకి కావాలని చెప్పి ఫేక్ న్యూస్ అంటే కావాలని చెప్పేసి డిస్ఇన్ఫర్మేషన్, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లాగా, ఒక ఫ్యాక్ట్ లాగా చూపిస్తే దాన్ని ఫేక్ న్యూస్ అని పిలుస్తారు. చూడండి, ఫేక్ న్యూస్ అంటే డిస్ఇన్ఫర్మేషన్, అసలు ఏ విధమైన బేసిస్, రియాలిటీతో ఏ సంబంధం లేకుండా ఫ్యాక్ట్ లాగా దాన్ని పరిచయం చేస్తారు. సో అది లాజిక్గా ఎమోషన్స్ ఆఫ్ ఎ పర్సన్ని ఇంపాక్ట్ చేస్తుంది. దాని ద్వారా కొన్నిసార్లు స్ట్రాంగ్ రియాక్షన్ ఉండొచ్చు, కొన్నిసార్లు కమ్యూనల్ వైలెన్స్ ఇలాంటివి కూడా జరగచ్చు. మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ బెంగళూరులో కమ్యూనల్ వైలెన్స్ అనేది ఒక ఫేక్ న్యూస్ ద్వారానే జరిగింది. మరి ఫేక్ న్యూస్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి? ఇక్కడ 2 రకాల మెజర్స్ అంటున్నారు. ఒకటి టెక్నాలజీ. ఇప్పుడు ఫేక్ న్యూస్ని క్రియేట్ చేయడానికి చాలా టెక్నాలజీస్ వాడుతున్నప్పుడు అది ఫేక్ న్యూసా కాదా, కరెక్ట్ న్యూసా కాదా అని కనుక్కోవడానికి కూడా టెక్నాలజీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఈ ప్యాటర్న్లో ఉండే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదా ఇది ఇన్కరెక్ట్ అని డీప్ ఫేక్ అని అంటారు. అంటే కనుక్కోలేని విధంగా దాన్ని మార్పు చేయడం. ఆ డీప్ ఫేక్ ఏది డీప్ ఫేక్ ఏది కాదు అని కనుక్కోవడానికి ఏఐ లాంటి టూల్స్ ఉపయోగించవచ్చు. రెండోది లీగల్ ప్రొవిజన్స్. ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తే ఈ విధంగా ఉంటాయి ఇలాగా అని చెప్పి లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొని రావడం. ఇవి రెండూ చేయడం ద్వారా మనకి ఈ ఫేక్ న్యూస్ అనేటటువంటి ప్రాబ్లమ్ని అడ్రస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. వోల్ఫ్ వారియర్ అప్రోచ్ అంటున్నాం. వోల్ఫ్ వారియర్ అని ఒక మూవీ ఉంటుందండి, వీలైతే చూడొచ్చు. వోల్ఫ్ వారియర్ అప్రోచ్ అంటున్నారు అంటే ఏంటి? చైనా అనేటటువంటి దాని యొక్క ఫారిన్ పాలసీ ఎలా ఉంది అని చెప్పి, చైనా యొక్క ఫారిన్ పాలసీ అప్రోచ్ ఎలా ఉంది అని. చైనా అనేటటువంటిది అసర్టివ్గా ఉంది తన ఫారిన్ పాలసీలో, అవునా కాదా? ఇండియా యొక్క ఎల్ఏసీ దగ్గర కానివ్వండి, ఎల్ఏసీ చూసినా సరే, లేదా యుఎస్ఏ యొక్క ట్రేడ్ వార్ చూసినా సరే, లేదా సౌత్ చైనా సీ ప్రాంతమైనా సరే, లేదా రీసెంట్గా ఆస్ట్రేలియా మరియు చైనా మధ్య గొడవైనా సరే, ఇవన్నీ చూస్తే చాలా అసర్టివ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మరి ఆ కంటెక్స్లో ఎందుకు ఈ విధమైన కారణం ఏంటి అంటే 2008 తర్వాత ఎకనామికల్ స్ట్రక్చర్ చాలా మారింది. 2008లో ఎప్పుడైతే గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చిందో వెస్ట్రన్ కంట్రీస్ పడిపోయినాయి. చైనా అనేది చాలా స్ట్రాంగ్గా ఉండగలిగింది, ఎకనామిక్గా ఇంకా స్ట్రాంగ్ అయింది. ఆ తర్వాత మిలిటరీ వైజ్గా స్ట్రాంగ్ అవ్వడం, వీటన్నిటితో ప్లస్ జీ జిన్పింగ్ తన యొక్క అప్రోచ్ కూడా అసర్టివ్నెస్ పెరగడంతో ఈ విధమైన అప్రోచ్, దాన్ని వోల్ఫ్ వారియర్ అప్రోచ్ అంటారు. కానీ ఇలాంటి హార్డ్ లైన్ అప్రోచ్ అనేటటువంటిది హెల్ప్ అవుతుందా చైనాకి? ఫర్ ఎగ్జాంపుల్, ఎల్ఏసీ దగ్గర చైనా యొక్క పోస్చర్ ఏదైతే ఉందో అది హెల్ప్ అయిందా? 2 దేశాల మధ్య గొడవలు తీసుకొచ్చింది. అంటే లాంగ్ టర్మ్లో నెట్ పాజిటివ్, అంటే ఓవరాల్ పాజిటివ్స్ అనేటటువంటివి తక్కువే ఉండొచ్చు. అది ఇక్కడ మనం చెప్తుంది. మన మార్కెట్ కానీ ఇదంతా లూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చే కొద్దీ, అంతేనా కాదా? సో వోల్ఫ్ వారియర్ అప్రోచ్ అనేది అంత పాజిటివ్ ఇంపాక్ట్ని చూపించకపోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. చైనా మరియు పాకిస్తాన్ ఇవి 2 ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయినాయి కదా. ఈ చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూకి సంబంధించి ఎస్కలేషన్, వార్ అనేది ఎక్కువ అవ్వకుండాను, ప్లస్ టెర్రర్ ఫోర్సెస్ని తగ్గించడంలోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటి దాంట్లో ఇన్స్టెబిలిటీ ఉంది, రీజనల్ కంట్రీసే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. సో ఆ కంటెక్స్లో చైనా పాకిస్తాన్ ఇదిగో ఈ ప్రాంతంలో స్టెబిలిటీ తీసుకొని రావాలి ఇలా చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ చేసేదేంటి? పాకిస్తాన్ ఇంతకుముందు కూడా అంతే, యుఎస్ఏతో అలానే చేసింది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట. సో ఆ విధంగా రీజనల్ కంట్రీస్ రోల్ ఇంపార్టెంటే, కానీ పాకిస్తాన్ అంత సీరియస్గా లేదు పీస్ ప్రాసెస్ని బిల్డ్ చేయడంలో. అది ఒకటో. రెండో విషయం, వాళ్ళు సిపెక్ గురించి మాట్లాడుకున్నారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటాం. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటటువంటిది ఈ మన పీఓకే గుండా వెళ్తుంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో మరి చైనా పాకిస్తాన్ ఎలాగ ప్రాజెక్ట్తో ముందుకెళ్తాయి? అది మన టెరిటరీ అయినప్పుడు, అంతేనా కాదు? అది డిస్ప్యూట్లో ఉన్న టెరిటరీ. మరి అక్కడ వీళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు? అందుకని ఇండియా దాన్ని అపోజ్ చేసిందనమాట. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది 1 బెల్ట్ 1 రోడ్ అనే ప్రాజెక్ట్లో పార్ట్. మరి దీనికి సంబంధించి
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఒక రీజనల్ ఫోర్స్గా బిల్డ్ చేయాలి. రీజనల్ కనెక్టివిటీ అనేది తీసుకొని రావాలి. దీని ద్వారా కనెక్టివిటీ ఇంపార్టెంటే, కానీ ఈ ప్రాంతం అనేటటువంటి దాంట్లో దీన్ని హైలైట్ చేయడం అనేది ఇండియాకి సెన్సిటివ్ ఇష్యూ అన్నమాట. ఈ విధంగా రెండు దేశాలు మాట్లాడుకున్నాయి. మరి మన లాస్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. యుఎస్ఏలోని వివిధ ప్రాంతాలు, కెనడాలోని వివిధ ప్రాంతాల్లో వైల్డ్ ఫైర్స్ అనేటటువంటివి పెరిగాయి. మనం రీసెంట్గా హీట్ డోమ్ అనే ప్రాసెస్ గురించి నేర్చుకున్నాం, గుర్తుందా? హీట్ డోమ్ అన్నాం అంటే భారీగా విపరీతంగా టెంపరేచర్స్ అనేవి పెరగడం. సో ఈ హీట్ డోమ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని యొక్క వన్ ఆఫ్ ది ఇంపాక్ట్స్ ఏమనుకున్నాం? ఫారెస్ట్ ఫైర్స్ అనుకున్నామా లేదా? ఆ ఫారెస్ట్ ఫైర్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి యుఎస్ఏలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని లక్షల ఎకరాల భూమి ఫారెస్ట్ అనేటటువంటిది దగ్ధమైపోవడం జరిగింది. 2000కు పైగా మంది పనిచేస్తున్నప్పటికీ దాన్ని కంట్రోల్లోకి తీసుకొని రాలేదు. బూట్ లెగ్ ఫైర్ అని పిలుస్తారు. ఒరెగాన్ అనేటటువంటి ప్రాంతంలో బూట్ లెగ్ ఫైర్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ఫైర్ అనేటటువంటిది ఓన్లీ 40% మాత్రమే కంట్రోల్లోకి వచ్చింది, మిగిలిన ప్రాంతం రాలేదు. సుమారుగా 4 లక్షల ఎకరాల్లో మొత్తం ఫారెస్ట్ అనేటటువంటిది కాలిపోవడం జరిగింది. అక్కడున్న ఇల్లులు ఇవన్నీ కూడా భారీ స్కేల్లో నష్టం వచ్చింది. గమనించాలండి, ఫారెస్ట్ ఫైర్స్ వల్ల CO2 ఎమిషన్స్ కూడా అవుతాయి లేదా? అది మళ్ళీ హీట్ని పెంచుతుందా? ఇక్కడ ఈ ఫారెస్ట్ ఫైర్స్ వాటి వల్ల ఏర్పడినటువంటి లో ప్రెషర్ జోన్, టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటే లో ప్రెషర్ జోన్ ఏర్పడుతుందా? ఈ లో ప్రెషర్ జోన్ అనేటటువంటిది అక్కడ ఈ టార్నడోస్కి దారితీయడం జరిగింది. భూమి మీద మనకి వాటర్ మీద వస్తే సైక్లోన్ అంటాం, వాళ్ళు భూమి మీద వస్తే టార్నడో అని పిలుస్తాం. అంటే ఈ పర్టికులర్ ఫారెస్ట్ ఫైర్ అనేటటువంటిది తన వెదర్ సిస్టమ్ని తానే క్రియేట్ చేసుకున్నట్టు టార్నడోస్ని వీటిని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్గా మనం పేర్కొనొచ్చు. సరే, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.